సోమవారం కోదాడ నియోజకవర్గ కేంద్రంలో కోదాడకు చెందిన పవన్ను బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా సంపత్ నాయుడు మాట్లాడారు. సోమవారం కోదాడ నియోజకవర్గ కేంద్రంలో కోదాడకు చెందిన పవన్ను బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా సంపత్ నాయుడు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పవన్ బీసీల కొరకు అదేవిధంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకు జాజుల సీనన్న నాయకత్వంలో పనిచేయాలని సూచించారు. సంఘం నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరారు. పవన్ మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్కి, జిల్లా అధ్యక్షులు సంపత్ నాయుడికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు బుర్ర నాని వంశీ, నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోదాడపట్నంలో మన బీసీ విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్షుడు బొట్టిబెల్లి పవన్ గారికి నియమించ జరిగింది. అదేవిధంగా మన కోదాడ నియోజకవర్గంలో బీసీల కోసం, మన విద్యార్థుల కోసం, మన కాలేజ్ స్కాలర్షిప్ రిబర్స్మెంట్ కోసం, మన హాస్టల్ మెలిసి కోసం, దాని గురించి కూడా మన పవన్ గారు బీసీ బలోపేతం చేసుకోవాలని ఈరోజు కోదాడపట్నంలో మన డివిజన్ అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 30 తారీఖున చలో ఇందిరా పార్కులో మన స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని రేపు 30 తారీఖు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదేవిధంగా కాలేజీల మీద కానీ ఈ స్కూళ్ళ మీద కానీ అత్యధికంగా దోపిడీ జరుగుతున్నాయి. స్కూల్ ఫీజులు కూడా, దానికి కూడా మేము కూడా రేపు చెలో ఇందిరా పార్కులో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మన జాజుల సీనన్న ఆదేశం మేరకు అది ఇవ్వడం మన బొట్టిపల్లి పవన్ గారికి మన డివిజన్ అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన సూర్యాపేట డిస్టిక్లో అగ్రి కులాలు కూడా మనం 20% ఉన్న 10% ఉన్న అగ్రి కులాలకు కూడా మనం సూర్యాపేట డిస్టిక్లో మన 70% 60% బీసీలు ఉన్నా కానీ మనకు చాలా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బీసీలకు మన మొన్న సర్వేలో చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన బీసీలం ఎక్కువ ఉన్న 70%, మన అట్లా కూడా అగ్రి కులాలకు ఎక్కువ పోతున్న పదవులు కూడా ఈ రోజున కోదాడ కానీ హుజూర్నగర్ కానీ రెడ్లకు అయిపోయింది. మనం కార్యకర్తలం ఏడిపోతున్నాం, బీసీలు ఎక్కడ కనబడట్లేదా, మీ అగ్రి కులాలు ఎండిపోతున్నాయి. రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో రేపు బీసీలమే ఐక్యతంగా గెలుస్తామని దానికి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు కోదాడ నియోజకవర్గ బీసీ స్టూడెంట్స్ అధ్యక్షుడిగా నాకు ఇవ్వడం ఎంతో గర్వకారణంగా ఉన్నది. ఈ పదవి ఇచ్చిన గాదెల సీనన్న గారి జిల్లా అధ్యక్షులు నిద్ర సంపద అన్న గారికి ధన్యవాదాలు. ఈ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న కాలేజీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా బీసీ తరఫున నేను కొట్లాడుతా, స్కూల్లో కానీ కాలేజీలలో కానీ అని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను.